నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో అత్యంత ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు. కుటుంబ సమేతంగా పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఊరు వెళ్లిన మహావిశాఖ. పండగకు స్వగ్రామాలకు తరలి వెళ్లిన ప్రజలు. విశాఖ నగరంలో తగ్గిన జనసందడి. పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పల్లె పండుగ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వీఆర్ఎస్ స్కీమ్ను రద్దు చేయాలని సిఐక్యూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సీటు నేత కుమార్. నారావారిపల్లె సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఓ పక్క సంక్రాంతి కనుమ పండుగ వాతావరణం, మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో ఆనందం వెల్లివిరిసింది. ప్రతి ఏటా మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లె చేరుకుని ముందుగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వివిధ నూతన ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన రైతులకు పంట పండించడంతో పాటు పాడి పంటను రీటైల్ మార్కెటింగ్ బిగ్ బాస్కెట్ ద్వారా చేర్చేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేకాక ఈ విషయంలో చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహావిశాఖ పల్లె బాట పట్టింది. దీంతో గ్రేటర్ విశాఖ దాదాపుగా ఖాళీ అయ్యింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు తమ స్వగ్రామాలకు కుటుంబ సభ్యులకు పయనమయ్యారు. దీంతో నిత్యం లక్షలాది మంది ప్రజలు రాకపోకలతో సందడిగా కనిపించి మహావిశాఖ బోసిపోయింది. రణగణ ధ్వనులతో రయ్యమంటూ నగర రోడ్లపై దూసుకుపోయే వాహనాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే రహదారులు దాదాపుగా నిర్మానుష్యంగా మారాయి. అడపాదడప అంతంత మాత్రంగానే వాహనాలు మహావిశాఖ రోడ్లపై రాకపోకలు సాగిస్తారు. చాలా ప్రాంతాల్లో రోడ్లకు విక్రయించే తోపుడుబల్ల వ్యాపారులు చాలా వరకు నిలిచిపోయాయి. చిరు వ్యాపారులు రోజువారీ కూలి పనులు చేసుకుని కార్మికులు కుటుంబ సమేతంగా పండుగకు తమ స్వగ్రామానికి వెళ్లారు. నిత్యం వాహనాలు ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా సంచారం బాగా తగ్గింది. సంక్రాంతి పండుగతో మహావిశాఖ ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ మహానగరంలో దాదాపు సగం జనాభాకు తగ్గిపోయింది. పెందుర్తి నియోజకవర్గంలో పల్లె పండుగ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో పెందుర్తి మండలం జంగలపాలెం గ్రామ పంచాయతీ, సరిపల్లి గ్రామ పంచాయతీ, ఎస్ఆర్పురం గ్రామ పంచాయతీలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఆర్పురం గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో నిర్వహించిన కోలాటం పాటలను తొలగించి గ్రామస్తుల కోరిక మేరకు కోలాటం మహిళలతో ఆడిపాడి గ్రామస్తులను ఆనందపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ప్రతిరోజు పండుగే అన్నారు. తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు స్వర్గయుగమేనని చెప్పారు. అనంతరం అక్కడ నిర్వహించిన ముగ్గుల పోటీలను పరిశీలించి విజేతలకు బహుమతులను అందజేశారు. పల్లె పండుగ పేరుతో ఈ రోజున ప్రారంభించుకోవటం చేశాం. మొన్న సభవారం, మొన్న పరవారం మండలాల్లో చేశాం. త్వరగా పూర్తయిన ఈ మండలానికి మళ్ళీ ఇంకా 2 కోట్లు కూడా గ్రాంట్ తెచ్చుకుందనే మళ్ళీ అవి కూడా ఒకటే చెప్తా ఉన్నా. 6 నెలల ముందు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీ ఖజానాతో రూపాయి లేకుండా మేము పాలన ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో దగ్గర
అర్బన్లో 40 కోట్లు, రూరల్లో 25 కోట్లు, 65 కోట్లు ఈ 6 నెలల్లోనే తెచ్చిన ఘనత మన ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి దీంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వర్తించాం. పెంచిన పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే దీపం పథకం కానీ ఆల్రెడీ ప్రారంభించాం. వచ్చే నెల ఫిబ్రవరిలో గతంలో ఉన్న అమ్మఒడిని తల్లి దీవెన పేరుతో ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తా ఉన్నాం. దానికి 15 రోజులు గ్యాప్ తర్వాత ఏదైతే మేము మాట ఇచ్చామో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దాని 15 రోజుల గ్యాప్లో రైతు పెట్టుబడి నిధి కింద 20 నుంచి 25,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మా ఎలక్షన్ వాగ్దానాలు. మార్చి కల్లా అన్నీ పూర్తి చేసి మరి ఈ నెలలో కొత్తగా ఇల్లు, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అర్హత ఉన్న ప్రతి వాళ్ళు కూడా పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా పెట్టుకోండి. ఎవరికి ఇబ్బంది వచ్చినా మా ఆఫీసుకు రండి, పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా మీకు మాటిస్తూ ఈ సంక్రాంతి అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చేసిన నిర్ణయంలో భాగమే వీఆర్ఏ ప్రకటన అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు ఎవరూ వీఆర్ఎస్ను తీసుకోవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను నాశనం చేసేందుకే శతవిధాలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. కార్మికుల జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ చెప్తూ వీఆర్ఎస్ అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కేంద్రాన్ని కుమార్ ప్రశ్నించారు. వీఆర్ఎస్ స్కీమ్ ద్వారా కార్మికులకు ఇంటికి సాగనంపుతారని చెప్పారు. ఆపై ప్లాంట్ను మోడీ సర్కార్ తమ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని కుమార్ అన్నారు. ప్లాంట్ ఉద్యోగులందరూ వీఆర్ఎస్ పెట్టకుండా ఉండాలని కోరారు. గత 1400 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు దీక్షా శిబిరంలో విశాఖ డైరీ ఉద్యోగస్తులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మేము సైతం అని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం చూసాం, మన 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాను, దీన్ని ప్రైవేట్ పరం చేయను, దీనికి సొంత గనులు కేటాయిస్తాను అని చెప్పి ప్రకటిస్తారని చెప్పి విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆశల మీద అరియాసలన్నీ అయ్యాయి. ఏమాత్రం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పల్లెత్తు మాట కూడా మోడీ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఊసే ఎత్తలేదు. 1400 రోజుల నుంచి పోరాడుతున్న పోరాటాన్ని కనీసం గుర్తించలేదు. దీన్ని ప్రైవేటు పరం చేయాలని చెప్తున్నారు. మరో పక్కనే ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పెడుతున్నటువంటి ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీకి సొంత గనులు కేటాయించాలని మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కోరడం, దానికి మొత్తం సింగిల్ విండో పద్ధతుల్లో అన్ని అనుమతులు ఇవ్వాలని చెప్పడం పచ్చి దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి స్టీల్ ప్లాంట్ని ఎలాగన్నా మూసేయాలి, ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతుందని మరొకసారి తేటతెల్లమైంది. మరి నిన్న రాత్రి సడన్గా స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్ పేరుతోటి కార్మికులను తొలగించేందుకు కుట్ర పన్నారు. 15 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవాళ్ళు, అలాగే 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సరే దీనికి అర్హులు, దీన్ని పెట్టుకొని వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకోండి అని చెప్పి ప్రకటించారు. ఇది పేరుకి వీఆర్ఎస్ అయినా ఉద్యోగస్తులను తొలగించే ప్రక్రియ అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పటికే 7,000 మందిని అదనంగా రిక్రూట్ చేయాల్సి ఉంది స్టీల్ ప్లాంట్లో. కానీ ఉన్న తక్కువ మందితో పనిచేస్తూ రిటైర్ అయిపోయిన పోస్టుల్ని భర్తీ చేయకుండా ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులతో పని వెట్టి చాకరీ చేయించుకుంటూ ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతోటి 2,000 మందికి పైబడి ఇంటికి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని మెల్లిగా ఈ రకంగా కార్మికులను తొలగించడం, తగ్గించడం, ఉత్పత్తిని తగ్గించి దీని మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పి కుట్ర జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఇటువంటి వీఆర్ఎస్ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, ఈ నోటీస్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీఆర్ఎస్కి దరఖాస్తు చేయొద్దు, అందరం కలిసి పోరాడదాం, విజయం సాధిద్దాం అని చెప్తున్నాం. మరొక్కసారి మోడీ గారి పర్యటన వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారి కనుసన్నల్లోనే నడుస్తుంది తప్ప వెన్నుముక లేని ప్రభుత్వం కింద మన కూటమి ప్రభుత్వం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపించలేదు, గెలిస్తే స్టీల్ ప్లాంట్ కోసం నేను మాట్లాడే ఉండేవాడిని అన్నాడు. మరోసారి చంద్రబాబు నాయుడు గారు నేను మా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కట్టుబడి ఉందని చెప్పారు. పల్లా శ్రీనివాసరావు గారు, భరత్ గారు టెండర్ దగ్గరికి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, మేము అవసరమైతే మేము ఉద్యమంలో పాల్గొంటాం, మేము పదవులకు రాజీనామా చేస్తామని చెప్పేసి అన్నారు. అటువంటి వాళ్ళు ఎవరూ కూడా మొన్న ప్రధానమంత్రి మీటింగ్లో మేమే మాట్లాడకుండా స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు దొడ్డిదారిన కార్మికులు ఇంటికి పంపించడం కోసం వీఆర్ఎస్ ప్రకటించడం అంటే ఇది మోసం చేయడం తప్ప తెలుగు ప్రజల్ని, తెలుగు ఆత్మాభిమానాన్ని, స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని హేళన చేయడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు అని మద్దిలపాలెం సమీపంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ఇటీవల ప్రారంభించిన బొమ్మనవారి బుట్టబొమ్మ సారీ స్టోర్ ఆధ్వర్యంలో సంక్రాంతి, కనుమ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల ఆశీర్వచనాలు పొంది సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మన వస్త్ర సంస్థ అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో సుదీర్ఘకాలంగా తెలుగు ప్రజల మన్ననలు పొందడం ఆనందదాయకంగా ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు షోరూం ప్రాంగణంలో నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. బొమ్మన సునీత మాట్లాడుతూ మహిళలు మెచ్చే శారీ కలెక్షన్లు బుట్టబొమ్మ సారీ స్టోర్లో అందుబాటు ధరలో లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మన మణిరాజ్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాంప్రదాయ చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ వ్యాపారం కొనసాగిస్తున్నామన్నారు. బొమ్మన యువరాజ్ మాట్లాడుతూ విశాఖలో 4 దశాబ్దాలుగా బొమ్మన షోరూంల శాఖలను ప్రజలు ఆదరిస్తున్నారని, నాణ్యతతో కూడిన నమ్మకమైన వ్యాపారాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం కస్టమర్లకు సాంప్రదాయ పిండి వంటకాలను అందజేశారు. Hello, hi, I'm Maniraj Kumar Bomana. Thank you everyone for coming here on the occasion of this Pongal 2025. It's been almost 92 years since we have started our business. అందరికీ మీడియా వాళ్ళకి ప్రజలకి అందరికీ సర్వీస్ చేస్తూనే ఎంతకాలం వచ్చాం. అండ్ దే ఆర్ ఆల్సో బీన్ వెరీ కైండ్ టు అస్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ హూ ఎవర్ హెస్ కమ్ హియర్. అండ్ మన తెలుగు సాంప్రదాయం ఎదురుకు తీసుకెళ్తూ ఈ కల్చరల్ వాల్యూస్ ఇవన్నీ ప్రిజర్వ్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇచ్చే ఒక గిఫ్ట్. అది మా ప్రజెంటేషన్ ఏంటంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శారీగా ఇవ్వాలి అని చెప్పి టు క్యారీ ది ట్రెడిషన్ ఫార్వర్డ్. దట్స్ ఆర్ రిచువల్. అండ్ మన తెలుగు ప్రజలకి అందరికీ కూడా ఎప్పుడూ మేము బెస్ట్ సర్వీస్ ఇస్తూనే ఉంటాం. అందరికీ భోగి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం మా బుట్టబొమ్మ ఓపెన్ చేసాము. దానికి అందరూ కూడా బాగా హెల్ప్ చేసి బాగా అంతా దిగ్విజయంగా చేసేందుకు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరూ కూడా ఇలాగే మమ్మల్ని బుట్టబొమ్మ తరపున ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా మహిళలందరికీ కూడా మంచి ఆఫర్స్ అన్నీ నడుస్తున్నాయి. అలాగే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అందరూ వచ్చి మమ్మల్ని బాగా పర్చేస్ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకొని మరీ మీరు తీసుకోవాలని అందరికీ. నిరుపేదలకు, నిరాశ్రయులకు అండగా నిలవడంతో పాటు యువత చెడు మార్గాన పయనించకుండా ఉండేందుకు వారి దృష్టి క్రీడల వైపు మళ్లించేందుకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నిర్మాత, టీడీపీ నాయకుడు డాక్టర్ల కంచెల అచ్యుతరావు నిరంతరం కృషి చేస్తున్నారని ట్రస్ట్ ఇన్ఛార్జ్ సుధీర్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఆరిలోవా ట్రస్ట్ కార్యాలయంలో కళాకారులకు, క్రీడలకు, పాత్రికేయులకు స్వీట్స్, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఇన్ఛార్జ్ సుధీర్ మాట్లాడుతూ కంచెల అచ్యుతరావు సేవా స్ఫూర్తిని కొనియాడారు. సాయిరాం ట్రస్ట్ పేరిట ప్రారంభమైన కంచెల అచ్యుతరావు సేవలు నేడు ఉపకార్ ట్రస్టుగా కొనసాగుతూ సేవలు విస్తృతం చేశామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ అచ్యుతరావు భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాక ప్రతి ఏటా తమ సొంత ఊరైన మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలో 1000 మందికి స్వీట్స్, దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కంచెర్ల అచ్యుతరావు ప్రజాసేవ ప్రారంభించిన ఈ ఏడాదికి 25 పూర్తి కావడంతో ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. తమ కుమారుడు ఉపేంద్రబాబు సినీ రంగంలో ప్రవేశించి అద్భుతమైన సక్సెస్ సాధించారన్నారు. ఆ చిత్రాలపై వచ్చే లాభాన్ని సైతం ప్రజాసేవకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం నేను పుట్టిన గ్రామం పెద్దూరు, అది మన్యం జిల్లా, మన్యం పార్వతీపురం జిల్లా. పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో చిన్న చిన్న కార్యక్రమాలు ఏమున్నా ఊర్లో నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే పుట్టిన ఊరు ఇప్పుడు మర్చిపోకూడదు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషం మేరకు బట్టలు ఇవన్నీ, స్వీట్స్ ఇవన్నీ కూడా అందరం పంచుకొని చాలా సరదాగా మేము ఎంజాయ్ చేస్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా మా మిత్రులందరూ వచ్చారు. కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్తారు. ఒక మూట 100, 200, 300, 650 పనికొస్తాయి మీకేనా. అలాగే మరొకసారి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియదు. ఉపకార్ ట్రస్ట్ కంచర్ల అచ్యుతరావు గారి తరపున ఈ యొక్క ట్రస్ట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ముందుగా శ్రీ సాయిరాం సేవా సమితి పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు సారు. ఈ యొక్క ట్రస్ట్ నేమ్ని ఉపకార్ ట్రస్ట్గా మార్చి ప్రజలకి మరింత చేరువవ్వాలని, మరింత సేవా కార్యక్రమాలు చేయాలని, ముందుగా విస్తరించాలని చెప్పి ఉపకార్ ట్రస్ట్లో స్టాఫ్ని చాలా ఎక్కువగా పెట్టుకొని ఎవరికి ఏ అవసరం వచ్చినా చేస్తూ వస్తున్నారు. ఎవరికైనా ఆరోగ్యపరంగా నిమిత్తం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని ఒక 2 రోజుల్లో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పేద పిల్లలకి విద్య ఉచితంగా సారే అందిస్తున్నారు. కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే ఎవరైనా చనిపోయిన అంత్యక్రియల నిమిత్తం వెంటనే వారికి 10,000, 20,000 రూపాయలు, అలాగే వాళ్ళకి కార్యక్రమాలకు అవసరమైన ఖర్చు కూడా ఇచ్చి రేపు ఏదైనా అవసరం ఉన్నా మళ్ళీ ట్రస్ట్ని ఆశ్రయించాలని కోరుతున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమాలే కాక ఎక్కడైనా మన ఊరిలో, మన వైజాగ్లో, లేదా సార్ పుట్టిన విజయనగరం, పెద్దూరులో, ఏ గ్రామంలో అయినా ఒక గుడికి వార్షికోత్సవం వచ్చినా, ఒక గుడికి ఏదైనా కట్టడానికి ఉపయోగపడినా, లేదా అక్కడ కార్యక్రమాలు ఏమైనా చేసి ఏదైనా కార్యక్రమం పెట్టాలన్నా ప్రతి దానికి కంచర్ల అచ్యుతరావు గారిని అందరూ ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా అచ్యుతరావు గారు ఏదైనా మంచి కార్యక్రమం చేయండి, కానీ ఆ కార్యక్రమంలో అన్నదానం ఉంటే మాత్రం అన్నదానం మొత్తం నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే అన్నింటిలో అన్నదానం మిన్న. అలాగని చెప్పి ఇప్పటికే ఎన్నో లక్షల మందికి ఎన్నో అన్నదానాలు చేస్తూ వచ్చిన వ్యక్తి కంచర్ల అచ్యుతరావు గారు. మీరు ఎప్పుడైనా వైజాగ్లో ఎక్కడైనా అన్నదానం జరిగిందంటే కన్ఫామ్గా 80% అందులో అచ్యుతరావు గారి యొక్క చెయ్యి, హస్తం ఉంటుంది. విశాఖ జిల్లా పాతగాజువాక టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి, కనుమ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, కూటమి నాయకులకు, ప్రతి ఒక్కరికి సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలనాటి సంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు కుటుంబ సమేతంగా కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సుమారు 1 కోటి సభ్యత్వం ఉంది. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉంది. అలాగే ప్రశ్నించేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారి ద్వారా ఉంది. పెద్దన్న పాత్రలో బీజేపీ వారు ఉన్నారు. కనుక ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా నేను మరొకమారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఈ పండగని మన పెద్దలు ఏదైతే మనకు చెప్పారో, మన పెద్దలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పండుగలో మనందరూ కూడా ఈరోజు మన ఊర్లో వెళ్ళి మన ఇండ్లకి అన్నిటి కూడా శుభ్రం చేసుకొని పెద్దలకు స్మరించుకొని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక భవిష్యత్ తరాలు తెలుసుకునే విధంగా మనం పండుగ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ, అలాగే ఈరోజు మా ఆఫీస్లో కూడా అందరూ వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడం జరిగారు. వారికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మరొకమారు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను హ్యాపీగా చేసుకొని సుఖంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పెద్దలను కోరుతూ అందరినీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గాజువాక, జంగు జంక్షన్లో జీవో ప్రతులను మంటల్లో తగులపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర ప్రతినిధి లోక్నాథం పాల్గొని జీవో ప్రతులను తగులుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే తెలుగోడి హక్కు అనే నినాదంతో ప్రారంభమైన స్టీల్ ప్లాంట్ను అధోగతి పాలు చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వీఆర్ఎస్ అన్నది తీసివేయాలని, దీనివలన కార్మికులకు ఎంతో నష్టం చేకూరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులను విచ్ఛిన్నం చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న స్టీల్ యాజమాన్యాన్ని సిపిఎం చూస్తూ ఊరుకోదని, దీనిపైన పోరాటాలు చేసి దీని వెనక్కి తీసుకునేదాకా పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. కార్మిక ప్రయోజనాలు రద్దు చేస్తూ వారికి హానికర పథకాలు ప్రవేశపెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో ఆటలాడుకుంటున్నాయని, దీన్ని ఎంతమాత్రం సహించబోమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు, కెఎం శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని దాదాపు 4 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే దానికి భిన్నంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇటీవల కాలంలో మనందరూ తెలుసు 2 రోజుల క్రితం విఆర్ఎస్ ఇస్తున్నామని చెప్పారు. ఒకవైపున గత ఎన్నికల్లో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ లేదు శ్రీభరత్ గారు కానీ స్పష్టమైన హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం, మా కూటమి ప్రభుత్వం వస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని. దానికి భిన్నమైన వ్యవహారం ఈరోజు జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించి జనవరి 8వ తేదీన మోడీ గారు వచ్చి కనీసం దీని గురించి ప్రస్తావన చేయలేదు. అదే కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటి, సొంత గనులు కేటాయించాలి, అట్లాగే శైలిలో విలీనం చేయాలి, అట్లాగే ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ ఉందో వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని. మనందరికీ తెలుసు, గత ఉక్కు మినిస్టర్ గారు వచ్చి విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు కేటాయిస్తాం, ఆ రకంగానే పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. మొన్న 8వ తేదీన మోడీ గారు వచ్చి కనీసం దాన్ని ప్రస్తావించలేదు. ఈ రోజు వచ్చేసరికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులను విఆర్ఎస్ ఇస్తామని చెప్తున్నారు. అంటే బలహీనపరిచే చర్యలు చేపడుతున్నారు. ఒకవైపున విశాఖపట్నం కానీ ఆర్థిక ఇస్తా ఉంది, అదే కాదు 1,00,000 మంది జీవితాలకు సంబంధించిన అంశం. దీన్ని ఎక్స్పాన్షన్ చేయగలిగితే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది, కఠినంగా వ్యవహరించట్లేదు. గత ప్రభుత్వం ఏ రకంగానైతే వ్యవహరించిందో ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగానే వ్యవహరిస్తుంది. దీనివల్ల ఇక్కడున్న విశాఖపట్నం, ఉత్తరాంధ్రకి తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా మీరు కానీ చర్యలు తీసుకోకపోతే ఉత్తరాంధ్ర ప్రజానీకం అట్లాగే రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేస్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతకైనా త్యాగం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం, ఇక్కడ భోగి మంటల నిరసన కార్యక్రమం. వాస్తవంగా మనందరూ తెలుసు, భోగి మనందరికీ చాలా కీలకమైన పండుగ. దాదాపు 4 నెలల నుండి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులకి కనీసం వాళ్ళ జీతాలు సక్రమైన పద్ధతిలో ఇవ్వట్లేదు. అదే కాకుండా ఇప్పుడు నిర్వీర్యం. సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని జీవీఎంసీ జోన్ 2 ఇన్ఛార్జ్ కమిషనర్ ఫణిరామ్ కొనియాడారు. మధురవాడలోని మా మీడియా హబ్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర 2025 డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని అన్నారు. విపత్కర సమయాల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాజ స్థితిగతులపై ప్రజలను చైతన్యపరుస్తున్నది జర్నలిస్టులేనని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అద్వితీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేయబోయే కార్యక్రమాలకు తమ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుండి జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని అన్నారు. ఓవైపు సమాజ సేవ చేస్తూనే మరోవైపు దాతల సహకారంతో జర్నలిస్టులకు సంక్షేమం అందిస్తూ SRWA జర్నలిస్టులు ప్రశంసలను పొందుతున్నారని అన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 7 యూనిట్స్ ద్వారా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు పిల్లా విజయ్ కుమార్, సాంబశివరావు, నాగోతి నరసింహనాయుడు, ఆనంద్, రామునాయుడు తదితరులు మాట్లాడారు. అని చేయడానికి అన్నా వెనక్కి రావా అన్నా, ఒకసారి వెనక్కి రావా అన్నా, ఒక నిమిషం.
కర్నూలు జిల్లాలో నెల 3, 4, 5 తేదీలలో జరిగిన ఎం రంగారావు మెమోరియల్ 50వ అంతర్ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలలో ఫైనల్స్లో బాలికల విభాగంలో విశాఖ జట్టు కర్నూలు జట్టుపై 10 పాయింట్ల తేడాతో ప్రథమ స్థానం సాధించింది. అదేవిధంగా బాలుర విభాగంలోని ఫైనల్స్లో విశాఖ జిల్లా జట్టు కర్నూలు జట్టు మీద 12 పాయింట్ల తేడాతో ప్రథమ స్థానం సాధించి విశాఖ బాలబాలికల జట్టు ఛాంపియన్షిప్ సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శివాజీపాలెం విశాఖ సౌత్ ఎమ్మెల్యే, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ క్రీడాకారులు అభినందనలు తెలియజేశారు. మరిన్ని విజయాలు సాధించాలని తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉరుకోటి శ్రీనివాసరావు, ఎం ఉమాశంకర్ బాబు, వి బాబురావు, ఎం గణపతిరావు, ప్రకాష్, పి కోటేశ్వరరావు, సెక్రటరీ పి సత్యనారాయణ, శివ, సత్యనారాయణ, కృష్ణ, కోచ్ వసంత్, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారావారిపల్లెలో అత్యంత ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు. కుటుంబ సమేతంగా పాల్గొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఊరు వెళ్లిన మహావిశాఖ, పండగకు స్వగ్రామాలకు తరలి వెళ్లిన ప్రజలు, విశాఖ నగరంలో తగ్గిన జనసందడి. పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పల్లె పండుగ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వీఆర్ఎస్ స్కీమ్ను రద్దు చేయాలని సిఐక్యూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన సీటు నేత కుమార్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.